హాయ్, వెల్కమ్ బ్యాక్. మీ జీవిత లక్ష్యం సివిల్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి అత్యున్నత స్థాయి సర్వీసులు సాధించటమేనా? మీ జీవిత లక్ష్యం ఈ సివిల్స్ అంటే ఐపీఎస్, ఐఏఎస్ సాధించటమే అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఒక 10 నిమిషాలు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది 100% వస్తుంది. ఇది నా గ్యారంటీ. సో మీరు కనుక 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ లేక డిగ్రీ చదువుతున్నట్లయితే లేక 10th ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన అయినా మీ జీవిత లక్ష్యం సివిల్స్ సాధించటమేనా అంటే ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ సాధించటం అయితే జస్ట్ ఒక 10 మినిట్స్ ఈ వీడియో కోసం ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ థాట్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మారబోతుంది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి మొత్తం 24 దేశంలో అత్యున్నత సర్వీసెస్ని సివిల్ సర్వీసెస్ అంటాం. దీన్ని యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా కూడా నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలని భర్తీ చేస్తుంది. అంటే ఈ ఉద్యోగాలని భర్తీ చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చేసి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ అన్ని ఉద్యోగాలని ఒక సింపుల్ నేమ్తో పిలుస్తారు. దాన్ని సివిల్ సర్వీసెస్ అంటాం. ఈ సివిల్ సర్వీసెస్లో మొత్తం 24 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఇవి దేశంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలు సాధించడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ. అది ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, సాధారణ డిగ్రీ కావచ్చు, లేక ఎంబీబీఎస్ కావచ్చు. ఏదైనా ఒక డిగ్రీ మినిమం ఎలిజిబిలిటీ. రెండోది ఏంటంటే ఈ డిగ్రీలో మీరు కనీసం పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీలో 60% రావాలి లేక 50% మార్క్స్ రావాలని ఎలాంటి కండిషన్ లేదు. కేవలం డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీ పాస్ అయిపోతే సరిపోతుంది. మీరు కరస్పాండెన్స్ విధానంలో కానీ లేక ఓపెన్ యూనివర్సిటీ సిస్టంలో కానీ డిగ్రీ పూర్తి చేసినప్పటికీ కూడా మీరు కూడా వీటికి అర్హులే. సో ఇది మొత్తం మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుందంటే 3 లెవెల్స్లో ఉంటుంది. 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమ్స్ అంటాం. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. రెండవది వచ్చేసి మెయిన్స్ అంటాం. ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ. 3 దశలుగా ఉంటుంది. అయితే మీరు 10th క్లాస్ కానీ 10th క్లాస్ పూర్తి చేసినా లేక ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నా, అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసినా, ఇంటర్మీడియట్ చదువుతున్నా, డిగ్రీ పూర్తి చేసినా లేక డిగ్రీ చదువుతున్నా, ఈ సర్వీసెస్ని ఇప్పటి నుంచి దీనికి మీరు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మీ డిగ్రీ అవ్వంగానే ఈజీగా సర్వీసెస్ని కొట్టొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారనుకోండి. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, అలాగే డిగ్రీ 3 ఇయర్స్, 5 ఇయర్స్. మీకు డిగ్రీ అయ్యేటప్పటికి 5 ఇయర్స్ పడుతుంది. ఈ 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ 6 ఇయర్స్లో వితిన్ ద 6 ఇయర్స్ యూ కుడ్ బి బికమ్ యాజ్ ఏ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. కేవలం 6 సంవత్సరాల్లో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లేక ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మారవచ్చు. ఆ ఉద్యోగాలు పొందవచ్చు. అయితే ఇది వినటానికి కొంచెం ఈజీగా ఉన్న ఒక కరెక్ట్ ప్లానింగ్తో అప్రోచ్, ఒక కరెక్ట్ అయినటువంటి పద్ధతి ప్రకారం మనం ఈ స్టేజ్ నుంచి చదవటం లేక ఆ వర్క్ చేయటం మొదలు పెడితే ఈజీగా 100% వితిన్ ద 6 ఇయర్స్ యూ కుడ్ బి బికమ్ యాజ్ ఎ కలెక్టర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. అది మీరు 10th క్లాస్ చదువుతున్నట్లయితే 5 ఇయర్స్ తర్వాత మీరు ఒక 5+1 6 ఇయర్స్లో, ఇంటర్మీడియట్ అయితే 4+1 5 ఇయర్స్లో అవుతుంది. డిగ్రీ అయితే 3+1 ఇయర్స్. సో ఎనీహౌ మీకు 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ 25 సంవత్సరాల వయసులో మీరు ఒక కలెక్టర్ గాను లేక ఒక పోలీస్ కమిషనర్ గాను, ఒక ఇన్కమ్ ట్యాక్స్ హయ్యర్ ఆఫీసర్ గాను, సో మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇలాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో ఉంటారు. సో దానికి మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఏది చదువుతున్నప్పటికీ కూడా ఒక సాధారణ డిగ్రీ చదివినా, ఒక సైన్స్ బయాలజీతో కూడినటువంటి ఇంటర్మీడియట్ చదివినా లేక కామర్స్ కూడినటువంటి ఇంటర్మీడియట్ చదివినా, మీరు చదువుతున్నటువంటి చదువుతో సంబంధం లేకుండా మీరు ఏదైనా చదవండి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా చదవండి, అలాగే డిగ్రీలో ఏ గ్రూప్ అయినా చదవండి. సో మీరు చదువుతున్నటువంటి గ్రూప్తో సంబంధం లేకుండా
సంబంధం లేకుండా మీరు ఈ స్థాయి నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ ఏజ్ నుంచి ఈ చదువుతున్నటువంటి చదువు నుంచి మీరు గనక ప్యారలల్గా దీనికోసం రోజుకి 1.5 అవర్ గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా 100% మీరు డిగ్రీ అయిపోగానే ఇమీడియట్లీగా విత్ ఇన్ ద 1 ఇయర్ యూ కుడ్ బి బికమ్. సో దానికి మీరేం చేయాలి, మీరు మీ అకాడమిక్స్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయండి. మీరు డిగ్రీ చదవండి, ఇంటర్ చదవండి, వేరేది చదవండి, దాన్ని అలాగే చదవండి. దాంతో పాటుగా మీరేం చేయాలి అంటే ఫస్ట్గా మీరేం చేయాలి అంటే ఈ సివిల్ సర్వీసెస్ మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి, ఒక అవేర్నెస్ రావాలి. అసలు ఏంటి దీంట్లో సర్వీసెస్, దీంట్లో మొత్తం 24 సర్వీసెస్ ఉంటాయి. ఇవి దేశంలోనే అత్యున్నత సర్వీసెస్, దీనికి మించి ఇంకో సర్వీస్ అనేది లేనే లేదు. సో కాబట్టి దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఏ పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మీరు కోచింగ్ కూడా తీసుకోవలసిన అవసరం లేదు. సో మీకు కంప్యూటర్స్ అలాంటి టెక్నాలజీ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక డెడికేషన్, ఒక తపన సాధించాలని. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ చేయవలసినటువంటి వర్క్ ఏంటంటే గేదరింగ్ ద బుక్స్. ఎన్సీఈఆర్టీ బుక్స్ని మీరు గేదర్ చేసుకోవాలి. ఎన్సీఈఆర్టీ అనేది ఒక స్టాండర్డ్ పబ్లిషన్, అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒక సంస్థ. ఈ సంస్థ రిలీజ్ చేసేటటువంటి బుక్స్ని, స్టాండర్డ్ బుక్స్, దాన్ని బేస్ చేసుకొని యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ని తయారు చేస్తుంది. మీకు తెలుసా ఈ యూపీఎస్సీ తయారు చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ 8th క్లాస్ నుంచి మొదలవుతుంది. అంటే మనం 8th క్లాస్ బుక్స్ నుంచి మనం ఎన్సీఆర్టీ బుక్స్ని మనం గేదర్ చేసుకోవాలి. 8th, 9th, 10th +1 +2 ఈ బుక్స్ని మనం గేదర్ చేసుకోవాలి. కనీసం ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 8th, 9th, 10th ఈ 3 తరగతుల 3 క్లాసెస్ ఎన్సీఈఆర్టీ బుక్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత దీంతో పాటుగా మనం ఏం చేయాలి అంటే ఒక తెలుగులో అయితే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవ్వాలి. న్యూస్ పేపర్ అంటే ఇక్కడ రాజకీయ వార్తలు కానీ, స్పోర్ట్స్ న్యూస్ కానీ, ఇంకో క్రైమ్ న్యూస్ కానీ దీని గురించి కాదు. మీకు 2nd పేజీలో లేక 3rd పేజీలో ఎడిటోరియల్ అని ఉంటుంది, తెలుగులో సంపాదకీయం అని ఉంటుంది. ఈ ఎడిటోరియల్ని చదవవలసి ఉంటుంది. ఈ ఎడిటోరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడిటోరియల్ చదవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఈనాడు పేపర్ చూశారనుకోండి, ఈనాడులో 3rd పేజీ ఒక్కోసారి 4th పేజీలో ఇస్తారు. పైన ఎడిటోరియల్ సంపాదకీయం అని రాస్తారు. దాంట్లో ఎలాంటి పిక్చర్స్ ఉండవు, మొత్తం టెక్స్టే ఉంటుంది. సో దీన్ని మీరు చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎలా చదవాలి అంటే చేతిలో ఒక పెన్నో పెన్సిల్ తీసుకొని చదువుతూ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవాలి. మీరు కనుక డిగ్రీ 2nd ఇయర్లో కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు డిగ్రీ 2nd ఇయర్ కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో పాయింట్స్ని హైలైట్ చేస్తూ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది చాలా ముఖ్యం అన్నమాట. జనరల్ స్టడీస్లో కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ ఏంటంటే సో ఎడిటోరియల్, న్యూస్ పేపర్లో ఎడిటోరియల్. ఇక్కడ ప్రతి న్యూస్ పేపర్ని మీరు ఫాలో అవ్వద్దు, ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎడిటోరియల్ పేజెస్లో కూడా రాజకీయాల గురించి రాస్తున్నారు. రాజకీయ వార్తలు అయితే అస్సలు దాన్ని కాన్సన్ట్రేషన్ చేయవద్దు. ఆ పార్టీ గురించి, ఈ పార్టీ గురించి ఇలాంటి మనకి అవసరం లేదు. కేవలం ఎడిటోరియల్లో ఉన్నటువంటి కంటెంట్ని మాత్రమే చూడండి. మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లయితే దాన్ని అర్థం చేసుకోండి. అసలు ఏం చెప్తున్నారు, అసలు ఈ ఎడిటోరియల్ ఏముంది అనేది అర్థం చేసుకున్నట్లయితే మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. మీరు కనుక డిగ్రీ అనేది చదువుతున్నట్లయితే, డిగ్రీ 2nd ఇయర్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మనం ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఏ సబ్జెక్ట్స్కి సంబంధించి మనం గేదర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి జాగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్, దీన్ని ఇండియన్ పాలిటీ అంటాం, ఇండియన్ హిస్టరీ అండ్ జనరల్ బయాలజీ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఫిజిక్స్.
ఈ బుక్స్ని మీరు గేదర్ చేసుకోవాలి. ఈ బుక్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, లేకపోతే మీకు దగ్గర ఉన్నటువంటి బుక్ స్టాల్లో కూడా దొరుకుతాయి. సో కాబట్టి ఈ బుక్స్ని ఫస్ట్ మీరు గేదర్ చేయండి. క్లాస్ 8 నుంచి గేదర్ చేయండి. క్లాస్ 8 నుంచి గేదర్ చేయండి. అన్నీ ఒకేసారి మీరు కొనుక్కోవసరం లేదు. ఒక 2 బుక్స్ అనేవి కొనండి. 2 బుక్స్ కొనండి. మీరు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియన్ పాలిటీ ఉంది. ఇండియన్ పాలిటీ మీరు చదవాలి అనుకున్నట్లయితే కనీసం 8th క్లాస్ లేకపోయినా 9th క్లాస్ నుంచైనా ఓకే. మీకు 8th క్లాస్ మరీ లో లెవెల్ తగ్గిపోతుంది అనుకున్నట్లయితే కనీసం 9th క్లాస్ బుక్స్ గేదర్ చేయండి. 9th క్లాస్ బుక్స్, 10th క్లాస్ బుక్స్. మీకు ఇక్కడ ఇండియన్ పాలిటీ గురించి చెప్పినట్లయితే 9th అండ్ 10th క్లాస్లో సోషల్ స్టడీస్ అని ఉంటుంది. అక్కడ సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఏమంటామంటే దీన్ని సోషల్ సైన్సెస్ అంటాం. ఈ సోషల్ సైన్సెస్లో మొత్తం 4 బుక్స్ ఉంటాయి మీకు. ఈ ఇండియన్ పాలిటీ అని ఒక సపరేట్ బుక్ ఉంటుంది. 9th క్లాస్కి ఒక బుక్ ఉంటుంది, 10th క్లాస్కి ఒక బుక్ ఉంటుంది. మహా అయితే దాంట్లో మీకు 100 పేజెస్ లేక అంతకన్నా తక్కువ మీటరే ఉంటుంది. ఈ బుక్స్ని గేదర్ చేసుకోండి. జస్ట్ గేదర్ చేసుకొని కవర్స్ వేసేసి పక్కన పెట్టొద్దు. మీరు ప్రతి బుక్ని చదవండి. ఫస్ట్ మీరు ఇండియన్ పాలిటీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ని కొన్నారు. ఆ బుక్స్ని ఒక న్యూస్ పేపర్ లాగా లేక వీక్లీ లాగా ఎలా చదువుతామో అలా చదవండి. ఫస్ట్ ఒకసారి మామూలుగా చదివేయండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. మహా అయితే మీకు ఒక 20 రోజుల టైం అనేది పడుతుంది. రోజుకు కేవలం ఒక గంట, గంటన్నర దీనికోసం ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత మీరేం చేయాలి అంటే ఈ బుక్స్ని గేదర్ చేసుకొని ఒక్కో బుక్ని చదవటంతో పాటుగా సో ఈ కంటెంట్ యొక్క నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏ క్లాస్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఇంటర్మీడియట్లో ఉన్నా, డిగ్రీలో ఉన్నా దీనికి సంబంధించి నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ రాసేటప్పుడు పాయింట్ వైజ్గా రాయండి. నోట్స్ రాసేటప్పుడు నీట్గా రాసుకోండి. దీనివల్ల మీకు రేపు సో ఎప్పుడైతే మీరు డిగ్రీ అయిపోయి ఎగ్జామ్స్కి అప్లై చేస్తారు కదా, అప్పుడు ఈ నోట్స్ని రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి కూడా సబ్జెక్ట్ వైజ్గా నోట్స్ పెట్టండి. సబ్జెక్ట్ వైజ్గా నోట్స్ పెట్టండి. ఈ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోండి. మీరు నోట్స్ని సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటే మీకు దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఏ టాపిక్ మీద అయితే మీరు సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ టాపిక్ మీద మీకు పూర్తిగా 100% గ్రిప్ వచ్చేసింది. 100% గ్రిప్ వస్తుంతో పాటుగా పూర్తిగా టాపిక్ అర్థమైపోతుంది. దాంతోపాటుగా మీ నోట్స్ మీరే రాసుకుంటారు కాబట్టి బాగా గుర్తుంటుంది. ఇన్ని అడ్వాంటేజెస్ అనేవి సెల్ఫ్ నోట్స్లో ఉన్నాయి. అందుకే చాలామంది సివిల్స్ రాసేటటువంటి విద్యార్థులు వాళ్ళు ఈ విధంగా సెల్ఫ్ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మెటీరియల్ మార్కెట్లో దొరుకుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ విధంగా సెల్ఫ్ నోట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మీరు దీన్ని ఒక అలవాటుగా ఇప్పటి నుంచే మార్చుకోండి. కేవలం మీకు రోజుకి గంట, గంటన్నర గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు నెలకొచ్చేసేటప్పటికి కనీసం ఒక సబ్జెక్ట్ని పూర్తి చేయవచ్చు. సో అయితే ఇదంతా చేయడానికి ఫస్ట్ మీకు ఒక డెడికేషన్ కావాలి. ఒక రోజు చేసేసి 1 మంత్ చేసేసి ఒక బుక్ చదివేసి ఆ తర్వాత వదిలేస్తే దానివలన ఏమి యూజ్ ఉండదు. కంటిన్యూటీ అనేది ఉండాలి. ఇది ఒక లాంగ్ రన్ అనమాట. ఒక యజ్ఞంలాగా దీన్ని భావించాలి. ఒక రోజు, ఒక సంవత్సరంతో అవ్వదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాగైనా నేను సర్వీస్ సాధించాలి అనుకుంటేనే ఈ సివిల్ సర్వీస్లో దిగాలి. సో అలా కాదు నేను కొంచెం చదువుతా, 4 రోజులు చదువుతా తర్వాత మానేస్తానంటే దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. సో కాబట్టి మీరు ఈ బుక్స్ని ఒక్కో బుక్ని కొనుక్కోండి. పోనీ 2 బుక్కులను కొనండి. కొనిన ప్రతి బుక్ని చదవండి. రెండోసారి దానికి సంబంధించి నోట్స్ రాసుకోండి. నోట్స్ని భద్రంగా దాచుకోండి. ఆ తర్వాత దీంతో పాటుగా మీకు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి. మీకు స్టాండర్డ్ న్యూస్ ఇప్పుడు మనం చాలా టీవీ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అవి పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేస్తూ ఉంటున్నాయి. అలాంటివి కాకుండా ఫెయిర్గా జెన్యూన్ న్యూస్ ఏదైతే ఇస్తుందో అలాంటి ఛానల్స్లో డిబేట్స్ అనేవి జరుగుతాయి. పొలిటికల్ డిబేట్స్ గురించి కాదు, కొన్ని డిబేట్స్ అనేవి జరుగుతాయి. దాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే న్యూస్ పేపర్ యొక్క ఎడిటోరియల్ని మిస్ కావద్దు. అది చదవటానికి బోరింగ్గా ఉంటుంది. మొదట్లో న్యూస్ పేపర్ యొక్క ఎడిటోరియల్ చదవటానికి చాలా బోరింగ్గా ఉంటుంది. ఒక చదివిన తర్వాత చదవబుద్ధి కాదు. సో అలా కాకుండా మీరు ఓపికతో ఒక వారం రోజులు కనుక రెగ్యులర్గా ఈ ఎడిటోరియల్ చదువుతూ మొదలుపెట్టినట్లయితే
ఆ తర్వాత మీరే ఆ విధంగా కంటిన్యూ చేసేస్తారు. సో కాబట్టి మీరు ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏంటంటే న్యూస్ పేపర్ ఎడిటోరియల్ చదవటం. రెండోది ఏదైతే మెన్షన్ చేశానో ఆ బుక్స్ని ఒక్కో బుక్ లేక రెండోది బుక్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది బుక్. మీకు 100 రూపీస్ కూడా ఉండదు, తక్కువగానే ఉంటుంది. సో కాబట్టి ఒక్కో బుక్ని మీరు కొనుక్కోవటం, మొదట ఒకసారి మొత్తం చదివేస్తాం, రెండోసారి నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధంగా చదవటం. దీనివల్ల మీకు యూజ్ ఏముంటుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి నా ఆన్సర్ ఏంటంటే, ఇందాక నేను చెప్పా, ఈ మొత్తం ప్రాసెస్లో సివిల్ సర్వీసెస్లో 3 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే కట్ ఆఫ్ మార్కులు పెడతారు. ఆ కట్ ఆఫ్ మార్కులకి అబోవ్ వచ్చిన వాళ్ళని మెయిన్స్కి పిలుస్తారు. ప్రిలిమ్స్కి మీకు జనరల్ స్టడీస్ అని ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో ఏముంటాయి అంటే జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జనరల్ ఫిజిక్స్ ఉంటుంది, జనరల్ బయాలజీ ఉంటుంది, అలాగే ఇండియన్ ఎకనామిక్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేశానో అవన్నీ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మనకు జనరల్ స్టడీస్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ కనుక నోట్స్ రాసేసుకుని మీరు చదివితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రిలిమ్స్ని ఈజీగా క్రాస్ చేసేయచ్చు, ఈజీగా ప్రిలిమ్స్ని క్రాక్ చేయవచ్చు. దాంతో పాటుగా ప్రిలిమ్స్తోనే ఆగిపోదు. ఆ తర్వాత మెయిన్స్లో ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్తో 2 ఆప్షనల్స్ మనం తీసుకోవాలి. ఆ ఆప్షనల్స్ ఏంటి అనేది నేను చెప్తాను. మనం మెయిన్స్లో 2 ఆప్షనల్స్ తీసుకోవాలి. దాంతో పాటుగా మొత్తం కలిపేసి 14 పేపర్లు మనం రాయవలసి ఉంటుంది. సో ప్రతి పేపర్లో కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి పేపర్లో ఉంటాయి. ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేశానో అవి డైరెక్ట్గా ఉంటుంది, కొన్ని చోట్ల ఇండైరెక్ట్గా ఉంటుంది. సో కాబట్టి సివిల్ సర్వీసెస్ అనేది అంటే ఒక కలెక్టర్గా, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ సాధించాలి అంటే ఫస్ట్గా కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ రావాలి, కమాండ్ రావాలి. ఫస్ట్ గ్రిప్ రావాలి, కమాండ్ రావాలి. ఫస్ట్ మీరు చేయవలసిన పని అందుకే నేను మళ్ళీ ట్రస్ట్ చేసి చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్స్ని మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లయితే 2 ఇయర్స్లో కంప్లీట్ చేసేయండి, డిగ్రీ చదువుతున్నట్లయితే 1 ఇయర్లో కంప్లీట్ చేసేయండి. సో అంటే విత్ ఇన్క్లూడింగ్ నోట్స్. ఓకేనా. తర్వాత మనం ఇక్కడ నేను ఇందాక చెప్పాను, ఇక్కడ మనకి కొన్ని 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ని మనం మెయిన్స్లో ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ 2 సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఈ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ నుంచి మనం 2 సబ్జెక్ట్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఒకటి అగ్రికల్చర్, రెండోది బాటనీ, మూడోది కామర్స్ అండ్ అకౌంటెన్సీ, జాగ్రఫీ, లా, తర్వాత యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జువాలజీ, మేనేజ్మెంట్, ఆంథ్రోపాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హిస్టరీ, మ్యాథమెటిక్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సబ్జెక్ట్స్లో ఏ 2 సబ్జెక్ట్స్నైనా మీరు మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్గా ఎంచుకోవాలి. కేవలం ఇవే కాదు, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీ, మెడికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, సైకాలజీ, ఫిలాసఫీ. ఇవి సబ్జెక్ట్స్ అన్నమాట. మొత్తం 24 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో నుంచి మనం 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎన్నుకోవాలి. ఒక్కసారి మీరు ఇందాక నేను మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ని ఒకసారి కనుక మీరు గుర్తుకు తెచ్చుకున్నట్లయితే, సో ఇందాక మనం పొలిటికల్ ఇండియన్ పాలిటీ అనేది చూసాం, సివిక్స్ లేక ఇండియన్ పాలిటీ. ఇక్కడ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ అని ఏదైతే సబ్జెక్ట్ ఉందో దీంట్లో హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీయే ఉంటుంది. అంటే ఆ సబ్జెక్ట్స్ అనేవి అక్కడ చదవటం వలన మెయిన్స్లో ఆప్షనల్గా ఇక్కడ ఇంకా చూడండి, డైరెక్ట్గా సబ్జెక్ట్స్ ఇచ్చారు. హిస్టరీ, నేను ఈ హిస్టరీ కూడా అక్కడ మెన్షన్ చేశాను. హిస్టరీ తర్వాత మనకి జాగ్రఫీ, ఎకనామిక్స్, ఈ సబ్జెక్ట్స్ని 2 సబ్జెక్ట్స్ని మీరు ఆప్షనల్గా ఎన్నుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్స్ ఏవైతే నేను లిస్ట్ అవుట్ చేశానో ఆ సబ్జెక్ట్స్ మీద మీరు 100% కమాండ్ అనేది సాధించినట్లయితే అవే సబ్జెక్ట్స్ మీరు ఆప్షనల్గా ఎంచుకోవచ్చు.
ప్రిలిమ్స్లో చదవడానికి పనికొస్తాయి, మెయిన్స్లో 2 ఆప్షనల్గా పనికొస్తాయి. అంతేకాకుండా మెయిన్స్లో మిగిలినటువంటి పేపర్స్లో కూడా ఇందాకే చెప్పాను, మిగిలినటువంటి పేపర్స్లో కూడా ఈ సబ్జెక్ట్స్ అనేవి కొన్ని చోట్ల డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని చోట్ల ఇండైరెక్ట్గా కూడా ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ మనం ఎడిటోరియల్తో పాటుగా ఆ సబ్జెక్ట్స్ మీద కమాండ్ అనేది 100% తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక చూస్తే ఈ విధంగా మనం కనుక ఒక డెడికేషన్, ఒక తపస్సులాగా చేసినట్లయితే ఖచ్చితంగా సర్వీస్ అనేది సాధించవచ్చు. మీరు లక్షలు పెట్టి ఏ బొంబాయి, ఏ ఢిల్లీ, జనరల్గా మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కోచింగ్ కోసం ఎక్కువగా ఢిల్లీ వెళ్తూ ఉంటారు. ఢిల్లీలో అనేక ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అంత దూరం వెళ్ళి అక్కడ చదవటం కన్నా ఇప్పటి నుంచి మీరు గనక ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎలాంటి కోచింగ్ లేకుండా ఖచ్చితంగా మీరు సర్వీస్ సాధిస్తారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సర్వీస్ సాధించవచ్చు. 2, 3 అలా కాకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు సర్వీస్ని సాధించవచ్చు. దీనికంతటికి కావాల్సింది ఏంటంటే మీకు ఒక డిసిప్లిన్ కావాలి, ఒక డెడికేషన్ కావాలి. ఇది లాంగ్ రన్ జర్నీ. అంటే మీరు కనుక ఇంటర్మీడియట్ చదువుతున్నట్లయితే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ ఒక 3 సంవత్సరాలు, 5 ఇయర్స్. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు రాస్తారు. 6 ఇయర్స్లో మీకు సర్వీస్ వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు 18 ఇయర్స్ అనుకుందాం. 18 ఇయర్స్ ప్లస్ 6 ఇయర్స్ అంటే 24, 25 ఇయర్స్ కల్లా మీరు ఒక కలెక్టర్గా మారుతారు. ఒక్కసారి మీరు ఊహించండి. దీనికి మీరు పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఏమీ లేదు, డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. సో ఏంటంటే మీరు కొన్ని త్యాగాలు చేయాలి. ఏంటంటే మీరు ఒక డెడికేషన్, డిసిప్లిన్తో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని రోజుకి గంట, గంటన్నర కనుక ఈ రోజు నుంచి మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సర్వీస్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే 5 పైసలు ఖర్చు చేయకుండా, ఎలాంటి కోచింగ్లకు వెళ్లకుండా ఈజీగా సాధించవచ్చు. సో మొన్నటి వరకు మన పశ్చిమ గోదావరి జిల్లాకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకి కలెక్టర్గా పనిచేసినటువంటి రేవు ముత్యాల అతని పేరేదో ఉంది కలెక్టర్ గారు. అతను పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే కూర్చొని, ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంట్లోనే కూర్చొని సర్వీస్ని సాధించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సివిల్ సర్వీసెస్కి డబ్బుతో సంబంధం లేదు. బేసికల్లీగా దీనికి మరీ ఇంటెలిజెన్సీ కూడా అవసరం లేదు. దీనికి కావాల్సింది ఏంటంటే డెడికేషన్. ఆ డెడికేషన్ కనుక మీరు ఇప్పటి నుంచి పెట్టినట్లయితే, సో మీరు ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, మీ డిగ్రీ అయిపోయిన తర్వాత వితిన్ ద 1 ఇయర్ మీరు అనుకున్నటువంటి సర్వీస్ని ఈజీగా పొందవచ్చు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నేను కూడా సివిల్ సర్వీసెస్ రాశాను. అన్ఫార్చునేట్లీగా ఇంటర్వ్యూలో అనేది పోయింది. ఎనీహౌ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.